వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన డిఎస్సి అభ్యర్థుల నిరసనలకు సంబంధించి పూర్తి అప్డేట్ మీ ముందు ఉంచబోతున్నాం. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఇక వివరాలలోకి వెళితే విజయనగరంలో ఈరోజు డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున సమావేశమై రోడ్డుపై మానవహారంలో నిలబడి ఒకే జిల్లా ఒకే పేపర్ అంటూ, మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి అంటూ, ప్రభుత్వం వెంటనే స్పందించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా కర్నూల్లో కూడా కలెక్టర్ కార్యాలయంలో అభ్యర్థులు వినతి పత్రాలు సమర్పించారు. 4 సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, ప్రభుత్వం ఈ విధంగా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సరికాదని తెలియజేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నాకు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. డిఎస్సి దరఖాస్తుకు సమయం ముగిస్తుండటంతో అభ్యర్థుల్లో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ఇక వయోపరిమితి దాటిన అభ్యర్థుల విషయానికి వస్తే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలలో రేపటి నుంచి పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడుటకు సిద్ధంగా ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు మాట్లాడుతూ మన విషయాన్ని డిప్యూటీ సీఎం గారి వద్దకు తీసుకువెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారని, ఈ విషయంలో వాస్తవం లేదని, ఇంత జరుగుతున్నా వారికి తెలియకపోవటం దురదృష్టకరమని, ఇవన్నీ ఒక్కగుటిపక్షులేని ఎద్దేవా చేశారు. యువత సమస్యలను పట్టించుకునే డిప్యూటీ సీఎం గారు డిఎస్సి అభ్యర్థుల సమస్యలను పట్టించుకోకపోవడం శోచనీయమని డిఎస్సి అభ్యర్థులు వాపోతున్నారు. సర్కారు వారు ప్రజాసభలలో మాట్లాడుతూ డిఎస్సి ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, మెగా డిఎస్సి ఇచ్చామని చెబుతున్నారని, కానీ అమాయక ప్రజలు వాటిని నమ్ముతున్నారని అభ్యర్థులు బాధపడుతున్నారు. ప్రజలు వాస్తవాలను గ్రహించే రోజులు తప్పక వస్తాయని వాళ్లు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డిఎస్సి అభ్యర్థులకు తెలియజేసే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, డిఎస్సి అభ్యర్థుల సమస్యలను గమనిస్తున్న ప్రతి జిల్లా నాయకులు వాస్తవాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారు తెలుసుకున్న విషయాలను ఫోన్ల రూపంలోనూ, మెసేజ్లు రూపంలోనూ సీఎం గారికి మరియు విద్యాశాఖ మంత్రులకు తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులందరూ ఈ ఒక్కసారికి అవకాశం కల్పించండి అంటూ ప్రధేయపడుతున్నారని, దీనిని విస్మరించిన పక్షంలో దాని పరిణామాలు పార్టీ పురోభివృద్ధిలో విశేషంగా ఉంటాయని తెలియజేస్తున్నారని సమాచారం. ఎప్పటికప్పుడు డిఎస్సి అప్డేట్స్ను మీ ముందు ఉంచుతూ మీ భాషని డిఎస్సి కోచింగ్. మరిన్ని అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.